చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసి ప్రతి ప్రతి ఒక్క ఫస్ట్ మై పేరెంట్స్, దెన్ వివేక్ అగ్నిహోత్రి గారు, పల్లవి గారు, అనుపమ్ ఖేర్ గారు మాతో పాటు అంత కష్టపడి ఈ సినిమా తీసి ఈ సినిమాకి జనాలకి తీసుకుపోయి మా మిత్రుడు, మీడియా మిత్రుడు, మీరు ఎప్పుడు నేను బయటవారు, నేను ఈ ఇండస్ట్రీ బయట నుంచి వచ్చిన మనిషికి కూడా మీరు డే 1 నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చినా మీ పేరున నా ధన్యవాదాలు. ఈ సినిమా మన సినిమా, ఇట్స్ నాట్ మై సినిమా. ఇప్పుడు పొద్దు నుంచి మన స్టార్టింగ్ నుంచి వీసే ఇట్స్ పీపుల్ సినిమా. ఈ పీపుల్ సినిమాకి పీపుల్ దగ్గర తీసుకుపోయిన మన ఎంత అప్లాస్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు రావడం, ఈ అవార్డు ఇది మన అవార్డు లేదు, ఇది అవార్డు ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ whole world who has supported the movie. The award goes to them. The award has been awarded to them. ఇది చెప్పుకున్న కోసం మీ ఆశీర్వాద్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్, యువర్ సపోర్ట్ మా కంపెనీకి, మా తరపునకి ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి దేర్ అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ ఈ సినిమా స్టార్టింగ్ డే నుంచి మనకి కాంట్రవర్షియల్ అంటే మన పని మనం చేసి మనం వెళ్తాం, అది ఆ మైండ్లో పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ఇప్పుడు కాశ్మీరీ పండిత్ మీద ఫత్వా జారీ చేసింది, కాశ్మీర్ మా మీద ఫత్వా, అగ్నిహోత్రి మీద ఫత్వా, రిలీజ్ ముందుగా పిఐఎల్ వేసింది కోర్టులో. బట్ వెన్ పీపుల్ ఆర్ విత్ యూ నో వన్ కెన్ స్టాప్. మై ఓన్లీ వన్ వర్డ్ ఇస్ పీపుల్ ఆర్ విత్ యూ నో వన్ కెన్ స్టాప్ ఇట్. సో ఆ ఉద్దేశంతో మన ఆర్ట్స్ పెట్టింది ఈ సేయింగ్ అన్టోల్డ్ స్టోరీస్, సేయింగ్ ట్రూత్ కంటెంట్ సినిమా ఎట్లా తీసుకురావాలా బయటికి, ఆ ఉద్దేశంతో ఈ నడుస్తున్నాం. అండ్ ఫ్యూచర్ ఆల్సో విల్ డూ దట్. అది అలవాటం. అది ఇప్పుడు 2 minutes ఆఫ్ గ్లోరీ ఫర్ ఎనీ వన్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్, బట్ ఇట్స్ 2 minutes ఆఫ్ గ్లోరీ వెన్ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ హోల్. ఐ డోంట్ నీడ్ టు రిప్లై ఎనీ వన్ ఆన్ దాట్. అండ్ జనరల్కి మన ఎంత డబుల్ సపోర్ట్ వచ్చిన తర్వాత ఆ చిన్న సినిమాకి ప్రేక్షకులు ఎంత ప్రేమించిన అబౌట్ దాట్, ఈవెన్ ప్రేక్షకులు ఎంత ఆదరించి నిజాంకి చెప్పడానికి ఎంత ఆదరించిన దానికి. ఇప్పుడు 1, 2, 3కి ఆయనకి ప్రాబ్లం ఉంటే అంటే ఆయనకి ప్రాబ్లం మనం ఏం చేద్దాం, దానికి మన పని మనం చేసి వెళ్ళాలి అంతే. అది అది హీ షుడ్ థింక్ నా, ఇఫ్ హీ షుడ్ థింక్ ఎనీ హౌ. ఇప్పుడు ఎస్టర్డే ఈవెన్ ఉమర్ అబ్దుల్లా గారు కమెంట్ చేసిన, ఆయన కమెంట్ చేసిన అంటే ఆయనకి ఇష్టం, అది మనం ఏం చేస్తాం దానికి. పొలిటికల్ బయాస్గా ఇచ్చినటువంటి అవార్డు ఒక నేషనల్ ఇంటిగ్రిటీ అనేటువంటి దీనికి ఈ ఫిల్మ్కి ఎలా ఇస్తారు అని వాళ్ళు అది చెప్పినా కదా సార్. ఇప్పుడు నేను అది చెప్తే బాగా, ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చిన తర్వాత హీస్ క్వశ్చన్ నేషనల్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ క్యా అని క్వశ్చన్ ఎవడో చేస్తున్నాను సార్. నేషనల్కి క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు పీపుల్స్ అవార్డు కదా, ఈ అవార్డు మాకే లేదు, ఈ అవార్డు మొత్తం జనాలకి ఇచ్చిన, ఆ అవార్డు నేషనల్కి ఇంటిగ్రిటీకి క్వశ్చన్ చేస్తున్నట్టు ఎట్లా. విషయంలో స్ట్రగుల్ అవుతూనే వచ్చారు ఇనీషియల్గా కూడా. సో ఇప్పుడు నేషనల్ అవార్డు, అది కూడా నర్గిస్ దత్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు రావడం పట్ల ఎలా అనిపిస్తుంది? వివేక్ తాలూకా ఇదేంటి దీని మీద? వివేక్ గారు యూఎస్లో ఉన్న ఆఫ్టర్ అవార్డ్ నేను మాట్లాడాను ఆయనతో. ఆయనకి ఫోన్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ అని కూడా అదే చెప్పిన. దిస్ అవార్డ్ బిలాంగ్స్ టు పీపుల్ హూ హ్యాస్ హెల్ప్డ్ అస్
and who has helped us to come out the cinema. I'm just saying on behalf of Vivek Agnihotri, he has dedicated this award to Kashmiri Pandit and whole India who has supported us. Because of them, we were able to come out with this cinema. ఈ స్థాయిలో బికాస్ ఆఫ్ పీపుల్స్ ఓన్లీ. ఇప్పుడు దాకా ఇండియన్ వ్యూవర్షిప్ హ్యావ్ viewers have given me so much love. I feel that that award has to go to them only. సార్ యాంటీ ముస్లిం సినిమా ఎట్లా చెప్తారు సార్ దీనికి? యాంటీ ముస్లిం సినిమా మన ముస్లింకి పెట్టి అట్లా ఎవరికి యాంటీ చూపించలేదు దానికి. ఆ సినిమా ఇస్ వెరీ ప్యూర్లీ వాట్ హ్యాపెన్ ఇన్ ద రూట్. వీ హ్యావ్ నెవర్ షోన్ ఎనీ వన్ wrong or right. Whatever right happened, we have showed that. హ్యూమానిటీ కోసం చూపించిన కదా సార్. ఇప్పుడు when in a day if you suddenly someone comes and say you that you leave the home and go, how you will feel? That only we have showed. From your home, if you someone says you just leave your home and go off, how will you feel? ఇప్పుడు అది ఏం అది మనకి లేదు సార్, అట్లా ఏం ప్రోగ్రామ్ లేదు మనకి. ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు వాట్ ఎవర్ వీ గెట్ అండ్ గెటింగ్ నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డ్ is not a small, I feel it's not a, it is a people's award. So it's has been, people have been honored, and I humbly take this award. అదే చెప్పినా కదా సార్, ఇప్పుడు ఆయనకి చాలా హ్యాపీగా ఉన్నారు. హీ సేయింగ్ వీ హ్యావ్, ఇండియా హ్యాస్ వన్, ఇండియా పీపుల్ హ్యాస్ వన్, కాశ్మీరీ హిందూస్ హ్యావ్ వన్. We were fighting from past 4 years, what he was fighting and the research, we have won that war. అదే చాలా, ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ నెంబర్ 1 సినిమా నేను చెప్తుంటాను. ఇప్పుడు రాజమౌళి గారు మన సినిమాకి ఈ స్థాయికి తీసుకుపోయిన, సుకుమార్ గారు మన సినిమాకి పుష్పతో వరల్డ్ లెవెల్కు, అది ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన 68 years తర్వాత ఫస్ట్ అవార్డు రావడం, దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు సినిమా. వీ ఫీల్ ప్రౌడ్. That's what I think. I'm being an outsider coming to this industry. After coming, getting this award, it is like so appreciation. And even I would like to thank Government of India for appreciating our work, because if appreciations are there, we can work more and more. Inko cinema, we have the guts to take out other cinemas. సార్ అది ఇష్టం ఉంటాయి కదా సార్, అది మనం అప్పుడైతే అన్ని కేటగిరీస్ చేస్తాం. అది సార్ వివేక్ అగ్నిహోత్రి గారు లైక్ మా ఫ్యామిలీ మెంబర్, అది చెప్పిన కదా సార్. ఇప్పుడు ఈ ట్రావెల్లో 4 years ఆఫ్ ట్రావెల్లో ఇట్ ఈస్ నాట్ అ రిలేషన్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్, ఇట్స్ అ రిలేషన్ ఆఫ్ బ్రదర్, యంగర్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్. ఆ రిలేషన్లో మనకి వెళ్తాము ఉంటాం. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వార్ హీస్ డూయింగ్ ఇట్, ఆర్ నౌ నెక్స్ట్ వీ హ్యావ్ ఢిల్లీ ఫైల్స్ ఆల్సో వీ హ్యావ్ బి డూయింగ్ ఇట్. సో అది వెళ్తూనే ఉంటాం మన. నేను అదే ఫ్రమ్ day 1 ఐ సే దట్ ధర్మం కోసం, దేశం కోసం ఎక్కడికి వెళ్తాం. అది నేను భయపడేది అవసరం లేదు సార్. ఇప్పుడు వెన్ పీపుల్ ఆర్ విత్ అస్, వై షుడ్ ఐ ఫియర్? అది ఒకటి మా ఉద్దేశం స్టార్టింగ్ నుంచి ఒకటే, మనం భయపడేకి అవసరం లేదు మనకి. వెన్ పీపుల్ ఆర్ విత్ అస్, మన పని మనం చేసి వెళ్తాం, చూద్దాం ఏమవుతుంది. లేదు లేదు, పాలిటిక్స్ ఎంట్రీ లేదు. దిస్ హెస్ బీన్ ఆస్క్డ్ మెనీ టైమ్స్. Politics I will not enter. Well, if I haven't given any work to work, then I'll do, sure.
अभी ऐसा कोई इरादा नहीं है सर. ఎవ్రీథింగ్ విల్ టేక్ టైం. ఇప్పుడు సినిమా తీయాలంటే ఇప్పుడు ఒక సినిమా తీసినాం, 4 yearsకి రీసెర్చ్ చేసిన తర్వాత సినిమా తీసిన తర్వాత ఈరోజు స్టాలిన్ గారు పార్లమెంట్లో మాట్లాడతానండి, అసెంబ్లీలో మాట్లాడతానంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పుడు అది అట్లా చెప్తే చాలా 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 టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు స్లోగా పాసిబిలిటీస్ ఎంత ఉంటాయి అట్లా ఆ ప్రకారం చేస్తాం. మీకు చాలామంది పొలిటీషియన్స్తో మంచి రిలేషన్స్, కిషన్ రెడ్డి గారితో కానీ ఫ్రెండ్స్గా ఉంటారు. అంటే మీ సర్వీస్ చేసే విషయంలో కొంచెం రాజ్యసభ ఏదో మీకు ఇస్తే కనుక ఆ సర్వీస్ చేయడానికి ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి? అంటే ఆ టైప్లో ఇస్తే అది చెప్పినా కదా సార్, అవి ఆ స్థాయిలో మనకి ఇఫ్ దే ఫీల్ దట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, దెన్ విల్ థింక్ అబౌట్ దట్. अभी नहीं बोल सकते सर. माटी मेरा ट्रेंड का बात नहीं है. इश्यूज कैसा बोलते सर इसको? नहीं, इशू कैसा बोलते? सच बताने को इशू कैसा बोलते सर इसको? सच बताना कोई इशू नहीं है. हाँ, सच बताना कोई इशू नहीं है ना. मेरा टीम मतलब आज मेरे साथ में मेरा ब्रदर मयंक, ही हैज ट्रैवल्ड विद मी फ्रॉम 5 years के साथ में. अच्छा बुरा जो हो साथ में दे के चलना है. जी वही विवेक जी का भी वही कहना है कि अपनों को साथ लेके चलना है. अपन को आज जो हमसे बन सके, हमारा एक ही मोटिव है, देश और धर्म के लिए किसी भी हद तक जाएंगे. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తర్వాత కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వర కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రయత్నం చేస్తున్నాం తీసుకుపోనికి. వీ బిలీవ్ ద కంటెంట్ ఇస్ సూటబుల్ ఫర్ పాన్ ఇండియా, దట్ హిందీ ఆడియన్స్ అండ్ అదర్ ఆడియన్స్ క్యాన్ సీ ద కంటెంట్. వీ షుడ్ టేక్ ఇట్. అది హౌ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ జాబ్, వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్ జాబ్. అవి ఇప్పుడు రిలీజ్కి 20th October. ఇప్పుడు మీ అందరు ఇప్పుడు దాకా నాకు ఎంత సపోర్ట్ చేసినా అలాగా సపోర్ట్ ఉంటే అది కూడా నేను తీసుకుపోతాను. అది కూడా 2023కి మనకి కూడా అవార్డు రావాలి, అది కూడా అవార్డు రావాలి. అది మనం మర్చిపోతుందిగా. $200% లాబింగ్ లేకుంటుంది సార్. లాబింగ్ ఉంటే అంటే ఎట్లా సార్? ఇప్పుడు నాకు తెలియదు. పబ్లిక్ సినిమా, అది పబ్లిక్ చేసింది సినిమా. అగర్ అట్లా లాబింగ్ నేను చేయాలంటే నాకు తెలియదు కదా లాబింగ్ చేయడానికి. ఏంటి సార్? అది సంబంధం వచ్చి మేడం, అది వ్యాక్సిన్ వార్ ఈజ్ అ bioscience cinema. It is complete different cinema. That genre is complete different. So that is a complete cinema. Mana Prabhas gari cinema Salar is complete different cinema. No, we are planning to release on same day only. It is coming on 28th only. థ్యాంక్ యూ బీడా. అందరు పేరు కాదు, ఫస్ట్ చెప్పిన అదే నేను. ఇప్పుడు అంటే మాకు ఎంత ఇప్పుడు దాకా ఆదరించింది, మాకు సపోర్ట్ ఇచ్చినదా, ఇప్పుడు ఈ ప్రేమ ఇప్పుడు మన ఫ్యామిలీ లాగా అట్లాగే కంటిన్యూ అయిపోవాలా, అది బలపరుచుకొని కొనుక్కుంటున్నాం. ఏంటి సార్? सर वो स्टेट गवर्नमेंट का अपना कॉल है. हम लोग को जो दिए, हम लोगों का तो झोलीधारी आदमी है, हमको जो दिए ले लेते, नहीं दिए तो भी खुश है, हम उससे भी खुश है. मैं एक माట్లాడతాను 1 minute. थैंक यू. तो दिए तो भी ठीक है, नहीं दिए तो भी ठीक है. हमारा काम हम करते चले जाएंगे, कभी भी हम रुकेंगे नहीं ना डरेंगे. दोनों चीज भी नहीं है हमारे अंदर. Privileged to receive this award. It's like a dream come true for the entire cast and crew.
Vivek Garuki, Abhishek Garuki. They have put in a lot of efforts, and it is not easy to get a national award. And we thank everybody, the jury members, whoever helped us getting in this award. And this is an honest cinema. That is why we have got this award. Nothing, no lobbying and nothing. It is an honest cinema which was liked by people, and that is why it is awarded the best possible way. Thank you.